రంజాన్ నెల వచ్చింది, కానీ ఇమ్రాన్కు అది కేవలం క్యాలెండర్లోని ఒక పేజీ మాత్రం. అతను జేబులు కోసేవాడు, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అతను చెప్పేవాడు, అవసరం ఉంది, ఇంటిని నడపాలి. అతని అనారోగ్యంతో ఉన్న తల్లికి నిజం తెలియదు. ఆమె అనుకునేది తన కుమారుడు కష్టపడి పనిచేస్తున్నాడని. తర్వాత రంజాన్ వచ్చింది. ఒకరోజు ఇమ్రాన్ కూడా ఉపవాసం ఉన్న. స్నేహితులు నవ్వారు. అరే, దొంగ కూడా రోజా ఉంటాడా? ఇమ్రాన్ కూడా నవ్వేశాడు. కానీ ఆ మాట అతని హృదయంలో ఎక్కడో ఆగిపోయింది. సాయంత్రం అయ్యింది. ఈ రోజు అతను జేబు కొయ్యడానికి వెళ్లలేదు. చాలా అవకాశాలు వచ్చాయి, కానీ అతను తన చేతిని ఆపుకున్నాడు. ఇంటికి వచ్చాడు. తల్లి చిరునవ్వుతో అడిగింది, ఏమైంది బిడ్డా? ఈ రోజు అంత నిశ్శబ్దంగా ఎందుకున్నావు? ఇమ్రాన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ అకస్మాత్తుగా అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. పూర్తి రోజు అల్లాహ్ కోసం ఆకలితో ఉన్నా, ఇప్పుడు హరాం డబ్బుతో రోజా విరమించాలా? అతని చెయ్యి అక్కడే ఆగిపోయింది. తల్లి అడిగింది, ఏమైంది బిడ్డా? ఇమ్రాన్ కళ్లలో నీళ్లు నిండిపోయాయి. గళం కంపించింది. అమ్మీ, నేను కష్టపడి పనిచేయడం లేదు, నేను దొంగతనం చేస్తున్నాను. గదిలో నిశ్శబ్దం నెలకొంది. తల్లి అతన్ని చూసింది మరియు ఒక్క మాట మాత్రమే చెప్పిరా, మనం ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ హరాం తిండి తినిపించకు. ఆ రాత్రి ఇమ్రాన్కు నిద్ర రాలేదు. సహరీకి ముందు లేచాడు, వుజూ చేశాడు. మొట్టమొదటిసారి నిజమైన హృదయంతో ప్రార్థించాడు. యా అల్లాహ్, ఇప్పటివరకు హరాం తిన్నాను, నన్ను క్షమించు. నువ్వు నన్ను వదిలేస్తే నాకు ఎవరున్నారు? కొన్ని రోజుల తర్వాత ఒక మనిషి ఇమ్రాన్ను గుర్తించి పట్టుకోబోయాడు. ఇమ్రాన్ పట్టుబడ్డాడు. ఆ మనిషి అన్నాడు, రమజాన్ నెల ఇది, నువ్వు అబద్ధం చెబుతున్నా అల్లాహ్ చూస్తున్నాడు, నిజం చెబుతున్నా కూడా అల్లాహ్ చూస్తున్నా. అతను పోలీసులను పిలవలేదు. దాని బదులు ఇమ్రాన్కు తన దుకాణంలో పని ఇచ్చాడు. ఆ సంవత్సరం ఇమ్రాన్ కేవలం రోజా ఉండడమే కాదు, తన మొత్తం జీవితాన్నే మార్చుకున్నాడు. మోరల్: రంజాన్ అద్భుతాలు చేయదు, అది మనిషికి అద్దం చూపిస్తుంది. రంజాన్ కేవలం కడుపు కోసం చేసే ఉపవాసం కాదు, అది పాపాల నుండి తౌబా చేసే అవకాశం. మనస్ఫూర్తిగా తిరిగి వస్తే అల్లాహ్ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు, కానీ లోపలికి అడుగు వేయాల్సింది మాత్రం మనిషే.